ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అలా చూస్తున్నారు? శ్రీరామనవమికి ఆ రామయ్య తండ్రి నుదుటన దిద్దినంత పెద్దగా తిరునామాలు దిద్దుతుంటేను. ఆయన రామయ్య అయితే మీరు నా రఘురామయ్య కదా. సీతమ్మ తల్లికి ఆ రామచంద్రుడంటే ఎంతో, నాకు మీరు అంతే. కదలకండి, నామాలు చెడిపోతే కదలకండి. చెడకుండా నువ్వున్నావుగా. రామయ్య తండ్రి పుట్టినరోజు ఈరోజు. ఇంట్లో చాలా పనులున్నాయి. నువ్వే రాముడన్నావు, మరి ఈ రాముణ్ణి వదిలేసి ఈ జానకి ఎలా పోతుంది? అయ్యో, ఏంటండి ఇది? ఈ రఘురాముడి మీద ఈ జానకి ప్రేమ ఎంతో చూద్దామని. మీరు నా ప్రేమ చూడాలనుకుంటే పిల్లలు మనల్ని చూస్తారు. వాళ్ళు చూడరు, చూస్తారేమో అన్న భయంతో మీరు మాత్రం ప్రేమగా మమ్మల్ని చూడరు. పండగండి, పనులు చాలా ఉన్నాయి. పతియే ప్రత్యక్ష దైవమని పెద్దవాళ్లు చెప్పారు, గుర్తులేదా మీకు? అంటే భర్త కనిపించే దేవుడు, ముందుగా అతనికి సేవ చేసుకోమని చెప్పకనే చెప్పారు. మీకు మాత్రమే సేవలు చేస్తుంటే ఇంటి పనులు ఎవరు చేస్తారు? వాటి గురించి ఆలోచించినంత మాత్రం నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా చెప్పు? మీ గురించి ప్రత్యేకంగా ఆలోచించటానికి మర్చిపోతే కదా. మాటలతో మాయ చేస్తున్నావు జానకి. మాయలు చేయటానికిది మయసభ కాదు, నా భర్త ఇల్లు. ఇక్కడ ప్రేమలు మాత్రమే ఉంటాయి. ఎంత ప్రేముందో చూపించాలి కదా. ఏం కాదు జానకి. అయ్యో రఘురామయ్య గారు, పండక్కి అందర్నీ తయారు చేయాలి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. మీ భార్యగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నా పనులు నన్ను చేయనిస్తారా? అమ్మో, మీకందరి దిష్టి తగిలేలా ఉంది. నాకే దిష్టి తగలకుండా నీ ప్రేమ ఇప్పటికీ అడ్డుపడుతూనే ఉంది జానకి. ఇక ముందు కూడా అడ్డుపడుతుంది. సర్లే, నేను వెళ్ళి అందర్నీ తయారు చేస్తాను. గుడికి వెళ్దాం. చందమామని సరిజోడు, సకల సుగుణాల బాలకుడు, శ్రీనీడే తాకని రాముడు, జాజి మల్లిని జతగాడు, కోటి సూర్యులకు నా కూతురుకి నీ కొడుకునిచ్చి పెళ్లి చేస్తావా? ఆవేశం వస్తే పరశురాముణ్ణి కూడా అయ్యే నేను రాముణ్ణి అవునో కాదో తెలియదు, కానీ ఓర్పు, సహనం, ప్రేమలో నువ్వు సీతమ్మవి జానకి. ఏంటిది? పండగ కదా, నీకోసమనే ఈ చీర తీసుకొచ్చాను. నాకోసం నువ్వు చీర తీసుకురావడం ఏంటి? షాప్లో చూడగానే ఈ చీర నీకు బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు ఆద్య. శ్రీను, ఇలా నువ్వు నా కోసం చీర తీసుకురావడం కరెక్ట్ కాదు. నువ్విప్పుడు చారు భర్తవి. అసలు అది పెళ్ళే కాదని నేనంటుంటే చారు నా భార్య అని ఎలా అనుకోమంటావు? అనుకోవాలి శ్రీను, సమాజం అదే అంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కావడం లేదు? ఆద్య, నా పరిస్థితిని అర్థం చేసుకో. చారు నా భార్య అంటే ఆ ఆలోచనకు కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అదంతా వదిలే, నీకోసం నేను చీర తీసుకొచ్చాను, తీసుకో.
ఇది నువ్వు కట్టుకుంటే నాకు చూడాలనుంది. రాచారు, ఇదిగో శ్రీను నీకోసమే ఈ చీర తెచ్చాడు. నా కోసం తీసుకొస్తే నాకివ్వాలి గాని నీకివ్వడం ఏంటి? అంటే అది నీకిస్తే నచ్చుతుందో లేదో అని నన్ను చూసి ఇవ్వమంటున్నాడు. షాప్లో ఈ చీర చూడగానే నీకైతే బాగుంటుంది అనిపించి తీసుకున్నాడంట. ఈ చీర నువ్వు కట్టుకుంటే చూడాలనుందంట. వెంటనే వెళ్ళి ఈ చీర కట్టుకొని శ్రీనుకి చూపించు. చూడు, నీకు చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. బయటపడడం లేదు కానీ శ్రీనుకు నువ్వంటే చాలా ఇష్టం. లేదంటే నీకోసం ఇంత మంచి చీర తీసుకొస్తాడా? వెళ్ళి కట్టుకుని కనిపించు. శ్రీను చాలా ఆనందపడతాడు. ఏంటి బావా ఇది? నా కోసం చీర తెచ్చి నాకివ్వమని తనకివ్వడం ఏంటి? మన మధ్య తన మధ్యవర్తత్వం ఏంటి? నేరుగా నాకే తెచ్చేస్తే నేను ఆనందపడతాను కదా. చీర చాలా బాగుంది. నిజంగా నా కోసమే తీసుకొచ్చావా? ఆద్యేమో అలా చెప్పింది, బావేమో మాట మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఈ చీర నా కోసమే తెచ్చాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.